బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ ఫామ్ హౌస్ కు తాటికొండ రాజయ్య వెళ్లారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ప్రకటించే అవకాశం ఉంది. తాటికొండ రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు తాటికొండ రాజయ్య వెళ్లారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ప్రకటించే అవకాశం ఉంది. తాటికొండ రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కు తాటికొండ రాజయ్య వెళ్లారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో ఆయన ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, బీఆర్ఎస్ లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిత్వం ఒకటి పెండింగ్ ఉంది. 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వరంగల్ స్థానానికి కూడా మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందులో భాగంగానే శేషంగన్పూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్టుగా సమాచారం ఉంది. అందులో భాగంగానే రాజయ్య ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ తో భేటీ అవుతారు. కేసీఆర్ ఎన్నికలకు సంబంధించి రాత్రి రాజయ్యకు కొంత హితబోధ చేస్తారు. చేసిన తర్వాత రాజయ్యను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత డాక్టర్ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే కేసీఆర్ కు లేఖ రాశారు. కానీ కేసీఆర్ అప్పుడు రాజీనామాను ఆమోదించలేదు, దానిపైన స్పందించలేదు. దీంతో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా రాజయ్య నియుక్తి చేస్తున్నారు కాబట్టి రాజయ్య మళ్ళీ బీఆర్ఎస్ అనే కొనసాగినట్లు భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరు రమేష్, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కడియం కావ్య ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ తాటికొండ రాజయ్య అవుతారు. దీంతో వరంగల్ పార్లమెంట్ స్థానానికి చాలా స్పష్టంగా ప్రముఖ పోరు జరగబోతుంది. ఈ ముగ్గురు నాయకులు కూడా బీఆర్ఎస్ లో ఇన్ని రోజులు రాజకీయాలు చేసిన వారే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆరు రమేష్ బీజేపీకి వెళ్లి, కడియం కావ్య కాంగ్రెస్ కి వెళ్లి పోటీ చేస్తున్నారు. రాజయ్య బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లో రాజయ్య అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించబోతున్నారని సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.